నమస్కారం అండి. నేను మీ ఇన్సూరెన్స్ అడ్వైజర్ వంశీని మాట్లాడుతున్నాను. మన జీవితంలో హెల్త్ ఎమర్జెన్సీ అనేది ఎప్పుడు వస్తుందో ఎవరిని చెప్పలేం. అలాంటి సిచ్యువేషన్‌లో మనకంటూ, మన ఫ్యామిలీకంటూ ఒక ఫైనాన్షియల్ సపోర్టర్ కావాలి. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ ఫైనాన్షియల్ సపోర్టర్ మీకు ఎలా హెల్ప్ చేస్తారు అనేది ఒక లైవ్ ఎగ్జాంపుల్ మన ముందున్నారు. వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. రీసెంట్‌గా మన దగ్గర పాలసీ తీసుకొని జస్ట్ 5 మంత్స్‌లోనే క్లెయిమ్ అమౌంట్ అనేది సక్సెస్‌ఫుల్‌గా దక్కించుకున్న మన ప్రీమియం కస్టమర్ మౌలలి గారు మన ముందున్నారు. వాళ్ళ మాటల్లోనే వాళ్ళకి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎట్లా ఉపయోగపడింది అనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ పేరేంటి? మీరేం చేస్తుంటారో ఒకసారి చెప్పండి. సార్ నా పేరు మౌలాలి సార్. ప్రెజెంట్ నేను జాబ్ వచ్చింది. ఓకే. మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్పేసి మీకు ఎవరు చెప్పారు? ఎవరు సజెస్ట్ చేశారు? అంటే సార్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అంటే బయట అనేది చాలా పరిస్థితులు ఎవరికి ఎలా జరగద్దో తెలియదు. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మా మదర్కి మా ఫాదర్కి తీసుకున్నాం. ఎందుకంటే వాళ్ళ ఏజ్ ఎక్కువ. సో వాళ్ళకి షుగర్ బీపీ కూడా ఉంది. సో దానికోసం ముందు జాగ్రత్తగా తీసుకోవడం నాకు మంచిది. ఓకే. మీరు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని ఎన్ని మంత్స్ అయింది? 5 మంత్స్ అయింది. 5 మంత్స్ కంప్లీట్ అయింది. 5 మంత్స్. ఓకే. బాగాకుండా వచ్చిన తర్వాత మీరు హాస్పిటల్‌కి వెళ్ళారా? వెళ్ళాను సార్. వెళ్ళారు. హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత అట్లాగా అక్కడ ఏం ప్రాసెస్ ఏం చేశారు? సార్ అక్కడ హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత ఈయనకి చెక్ చేసిన తర్వాత ఈయనకు వచ్చిన ఇష్యూ అది చెప్పుకోలేనిది. ఓకే. అక్కడ వాళ్ళనేది చాలా వరకు ఖర్చు అవుద్దన్నారు. 3 లాక్స్ వరకు ఖర్చు అవుద్దని చెప్పారు. ఓకే. 3 లాక్స్ వరకు ఖర్చు అవుద్దని చెప్పారు. ఓకే. అంటే మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని 5 మంత్స్ అయింది కదా! ఈ 5 మంత్స్‌లోనే మనకి హెల్త్ అమౌంట్ అనేది క్లెయిమ్ అవుద్దని మీరు అనుకున్నారా? సార్ క్లెయిమ్ అవుద్దంటే ఆల్రెడీ చెప్పారు. ఈ అంటే వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుందని చెప్పారు. ఓకే. సో దానికోసం అక్కడ ఆ టైంలో అంత అమౌంట్ అనేది అప్పు అడిగినా గానీ ఎవరివ్వరు. అవును. సో నాకప్పుడు మీరు గుర్తొచ్చారు సార్. ఓకే. మీకు కాంటాక్ట్ అయ్యాను. ఓకే. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయిన తర్వాత మన దగ్గర నుంచి సర్వీస్ ఎలా ఉంది మీకు? నాకు చాలా బాగా అనిపించింది. ఓకే. మీరు కాంటాక్ట్ అయిన తర్వాత అసలు విషయం ఏందనేది చెప్పిన తర్వాత డాక్టర్స్‌తో మాట్లాడిన తర్వాత ఇంక దాని తర్వాత మీరేం టెన్షన్ పడొద్దు. నేను చూసుకుంటా అని చెప్పిన తర్వాత నేను సగం టెన్షన్ అనేది నాకు రిలీఫ్ అయింది. అవును. అది కాకుండా ఇంకో విషయం ఏంటంటే బయట చాలా మంది చెప్తా ఉంటారు కదా! 5 మంత్స్‌లోనే మీరు తీసుకొని 5 మంత్స్ అయింది. లేకపోతే 1 ఇయర్ అయింది. హెల్త్ ఇన్సూరెన్స్ రావు అని చెప్పి చాలా మంది చెప్తా ఉంటారు. సో మీకెలా అనిపించింది? ఒకరు చెప్పేదని కాదు. ఏదైనా ఒకరు వాళ్ళనేది చెప్పేది ఎవ్వరు నమ్మొద్దు. తీసుకున్న తర్వాత ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత పర్సన్ అనేది మనకి సపోర్ట్‌గా ఉన్నారా లేదా అది చూసుకోవాలి. అంటే ఒకరు తీసుకున్న తర్వాత సరిగ్గా ఉంటదా లేదా అనేది అది మనం నమ్మకూడదు. అవును. ఇప్పుడు మీరు హెల్త్ తీసుకున్న 5 మంత్స్‌కి క్లెయిమ్ అవుద్దని అసలు అనుకున్నారా? ఎక్స్‌పెక్ట్ చేశారా? అంటే క్లెయిమ్ అవుద్దని అనుకోలేదు. కానీ మీ సపోర్ట్ వల్ల నాకు క్లెయిమ్ అనేది జరిగింది. మీకు ఎంత హాస్పిటల్ ఖర్చు ఎంతయింది? 3 లాక్స్ వరకు. 3 లాక్స్ వరకు అయింది. మన క్లెయిమ్ అమౌంట్ అనేది ఎంత ఇచ్చాం మనం మొత్తం? 2,96,000. 2,96,000 ఇచ్చాము. ఓకే. దీని పరంగా మీకు హాస్పిటల్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? హాస్పిటల్ ప్రాబ్లమ్స్ అంటే సార్ అంటే మీరు హాస్పిటల్ వెళ్ళిన తర్వాత అక్కడ మీకు సపోర్ట్ చేయకపోవడం కానివ్వండి, వాళ్ళు ఎవరైనా లేకపోతే నా నుంచి సపోర్ట్ లేకపోవడం అట్లా ఏమైనా జరిగిందా? ఏం లేదు సార్. ఓకే. ఓకే. మీకంతా బాగా జరిగింది. టోటల్‌గా నాకు బాగా జరిగింది సార్. నాకు ప్రాబ్లమ్ ఏమి లేదు. ఓకే. మీ తరపు నుంచి మన కస్టమర్స్‌కి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎలా ఉపయోగపడుతుంది? దీనివల్ల ఉపయోగం ఏంటి? ఒకసారి చెప్తారా? హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎప్పటికైనా మనకే మంచిది. ఎందుకంటే ఎవరికి ఎలా జరగద్దో, ఏం జరగద్దో ఎవరికి తెలీదు. సో ఎప్పటికైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా మంచిది. అది ఇప్పుడు కట్టడం కష్టమే. కానీ ఫర్దర్‌గా రేపనేది మనకైనా ఏదైనా జరిగినప్పుడు అది మనకే పనికొస్తది. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, సేఫ్ అండ్ సెక్యూర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మన ఫ్యామిలీకి ఎంత అవసరమో. చాలామంది మేము బాగున్నాము, మనకి ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం లేదు, డబ్బులన్నీ వేస్ట్ అని చెప్పి చాలామంది అనుకుంటారు. బట్ హెల్త్ ఎమర్జెన్సీ అనేది ఎప్పుడు వస్తుందో ఎవ్వరని చెప్పలేము. దయచేసి ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి. నా దగ్గర కాకపోయినా బయట మీరు ఎక్కడైనా తీసుకోండి, ప్రాబ్లం లేదండి. బట్ కాకపోతే మీ ఫ్యామిలీని మీరు సెక్యూర్ చేసుకోండి. మీ ఫ్యామిలీని మీరు సెక్యూర్ చేసుకోవడం వల్ల మీ ఫైనాన్షియల్ అనేది డ్రాప్ అవ్వకుండా ఉంటుంది. మీకు లేదా మీ కుటుంబానికి ఇలాంటి రైట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కావాలన్నా, యాక్యురేట్ సర్వీస్ కావాలన్నా వెంటనే నన్ను సంప్రదించండి. నేను 24/7 అవైలబిలిటీలో ఉంటాను. మన దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటే కాదండి, మన దగ్గర వెహికల్ ఇన్సూరెన్సు, కమర్షియల్ వెహికల్స్, లైఫ్ ఇన్సూరెన్సు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్క కంపెనీ అంటే మన దగ్గర అవైలబుల్ ఉంది. నా నెంబర్ 8639111057. గుర్తుపెట్టుకొని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. నా నెంబర్ 8639111057. నా పేరు వంశీ అండి. నేను మీ ఇన్సూరెన్స్ అడ్వైజర్. థ్యాంక్ యూ సో మచ్.